ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. పుష్కరాలు అనగానే స్నానంతో పాటుగా చాలామంది శ్రద్ధ చూపించేటటువంటిది శ్రాద్ధం మీద. పితృశ్రాద్ధాలు అంటారు. అంటే శ్రద్ధతో చేసేవి శ్రాద్ధాలు. శ్రద్ధ లేకుండా గనక చేసినట్టయితే పితృదేవతలు వాటిని అంగీకరించరని, వారు తృప్తి చెందినప్పుడు మాత్రమే వంశాభివృద్ధి చక్కగా జరుగుతుందని పెద్దలు చెప్పేటటువంటి మాట. నిజం కూడాను. వాళ్ళు పెద్దలు చెప్పారంటే వాస్తవం. పితృదేవతల అనుగ్రహం లేనిదే వంశాభివృద్ధి జరగదు. పితృదేవతలంటేనే వంశం కొనసాగేటట్టుగా చేసేవారు. వీటిని దరిదాపుల్లో ఆధునిక పరిభాషలో చెప్పాలంటే జన్యువులుగా చెప్పుకోవచ్చు. అంతే, దరిదాపుల్లో అని చెప్పాను. అందుకే వీరిని తృప్తిపరచటానికి మామూలుగా శరీరం వదలంగానే అప్పుడు చేసే ఊర్ధ్వదైహిక్రియలు, తర్వాత నెల నెల చేసేవి, సంవత్సరాలకి చేసేవి కాక ప్రత్యేకంగా పుష్కర సమయంలో ఏ నదీ తీరంలో ఉన్నవాళ్ళు ఆ నదీ తీరంలో పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు చెయ్యాలి అని, అలా చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు దిగి వస్తారు, వీళ్ళు ఇస్తారు, మేము స్వీకరించాలి అని చెప్పి. దీనికి కూడా విధి విధానాలు చాలా ఉన్నాయండి. ఒకటో రోజున ఏదో హిరణ్యం అని ఏదో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి 12 రోజులు 12 రకాలుగా చేసే పద్ధతి. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం పిండ ప్రదానం ఒక్కరోజనే చెయ్యొచ్చు, లేదా తర్పణమైనా వదలచ్చు. ఈ తర్పణాలు ఎలా వదులుతారన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన వారి యొక్క విశాల భావన ఎంత విస్తృతం అంటే అసలు దానికి హద్దులు ఎల్లలు లేవన్నమాట. ఎవరైనా తర్పణాలు ఇచ్చేటప్పుడు, పిండ ప్రదానాధికారులు చేసేటప్పుడు ఎవరికి అనుకుంటారు పితృదేవతలంటే? తమ తల్లిదండ్రులు అనుకుంటారు అంతే, లేదా పూర్వులు, ఇంకా తాతలు ముత్తాతలు అని. అంతేకాదండి, బంధువులు, స్నేహితులు, గురువులు, తెలిసినవారు, తెలియనివారు, ఎవరూ తెలియకుండా అనాథలుగా చనిపోయి తమకి ప్రేత సంస్కారాలు ఎవరూ చేయకుండా ఉన్నటువంటి జీవులు, వీళ్ళందరికీ కూడా ఇస్తారండి. అంటే మన భావన సనాతన ధర్మంలో విశాల దృక్పథం అన్నది ఎంతగా ఉందో చూడండి. తమ వంశానికి చెందిన తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలే కాకుండా బంధువులు, గురువులు, స్నేహితులు, పరిచయస్తులు, తెలియని వాళ్ళు, అనాథలు, వాళ్ళకి కూడా తర్పణాలు ఇచ్చి వాళ్ళకి కూడా పైలోకాలకి విముక్తి కలిగించటం కోసం అందరూ చేస్తారు. ఇది ఎంత గొప్ప సమభావన, సమదృష్టో చూడండి. ఇది తప్పనిసరిగా చేయాలని, ఒకవేళ నిజానికి శ్రద్ధగా చేస్తేనే ఫలిస్తుందని చెప్తున్నాం, కానీ శ్రద్ధ లేకుండా చేసినా కూడా ఫలితం ఉంటుందిట పుష్కర సమయంలో గనక అయినట్టయితే. మిగిలిన సమయాల్లో శ్రద్ధగా చేయాలి. దీనికి సంబంధించి గోవింద శర్మ కథ ఒకటి చెప్తారు. గోవింద శర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు భ్రష్టుడై ఏమాత్రం బ్రాహ్మణ్యం లేకుండా చాలా దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఎలా ఉండకూడదో అలా బతికాడు. ఆయన కొడుకు శివశర్మ కూడా అలాగే బతికాడు. పేరులోనే ఉంది శర్మ అన్న పదం, ప్రవర్తనలో ఎక్కడా లేదు. పరమ దుర్మార్గుడై ప్రవర్తించాడు. అయితే ఈ శివశర్మ తల్లి, ఆ గోవింద శర్మ భార్య చాలా మంచిది. ఆవిడ ఏం చేసిందంటే కొడుకు చేత బలవంతంగా అందులో కృష్ణా పుష్కర సమయంలో శ్రాద్ధకర్మ చేయించింది. వాడికి చేసే ఉద్దేశం లేదు, ఇష్టం లేదు, బలవంతంగా మొక్కుబడిగా చేశాడు శ్రద్ధ లేకుండా. కానీ శ్రద్ధ లేకుండా చేసిన ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యం వల్ల తండ్రి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. ఆ పిశాచ జన్మలు ఏవో వస్తాయి కదా, సరైనవి చేయకపోతే అలాంటివన్నీ వదులుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు దుర్మార్గుడుగా ప్రవర్తించినటువంటి శివశర్మకి కూడా ఉత్తమ లోకాలు లభించాయి అని ఒక కథ చెప్తారు. ఇది పుష్కర సమయంలో శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి ఫలితంగా. అంటే ఇది చెప్తే మేమంతా దుర్మార్గంగా ఉండి పుష్కరాల్లో పితృదేవతలకి తర్పణాలు ఇస్తామండి, మా జీవితం అంత దుర్మార్గంగా ఉన్నా పర్వాలేదు అని. కానీ రేపటి సంగతి ఏమిటి? ఇప్పటి వరకు ఉన్న పాపం పోయింది. నీ సహజ గుణం రేపటి నుంచి మొదలు ఇదంతా మళ్ళీ పేరుకుపోతుంది. వచ్చే పుష్కరాల దాకా ఉంటామో లేదో ఎవరికి తెలుసు. అందువల్ల మానసికమైనటువంటి పరిణితి వచ్చినప్పుడే వీటికి సరైనటువంటి ఫలితం ఉంటుంది. లేకపోతే
అలాంటి దుర్మార్గులకు కూడా ఉంటుంది అని తెలుసుకుని దుర్మార్గాన్ని పక్కన పెట్టుకుని వాళ్ళకే ఉంటే నాకింకెంత ఫలితమో ఉంటుందని సదాలోచనతో సత్ప్రవర్తనతో పితృదేవతలను అర్చించుకోవాలన్న సంగతి ఈ ఇతివృత్తం ద్వారా తెలుసుకోవాలి. అదేవిధంగా పుష్కరాలలో పుష్కర వ్రతం అనే ఒక వ్రతం ఉందట. ఈ వ్రతం ఈ 12 రోజుల పాటు పాటించాలట. ఈ రోజుల్లో మనకి దానికి సంబంధించిన వివరాలు పెద్దగా కనపట్టలేదు, కానీ అంత కాకపోయినా సూచనప్రాయంగా చెప్పిన దాన్ని పాటించడంలో మనకు అభ్యంతరం ఉండదు. ఏమిటంటే ఇది అపమృత్యు పరిహారార్థం. మృత్యువుని ఎప్పుడూ మనం పోగొట్టుకోలేం, కానీ అపమృత్యువునైతే దాటచ్చు కదా, దానికోసం చెయ్యాలి. అందులో కృష్ణా పుష్కరాల్లో తప్పనిసరిగా చేయాలి. దానిలో ఏం చేయాలంటే కృష్ణానదిని, పుష్కరుణ్ణి, బృహస్పతిని, నారాయణుణ్ణి, భాస్కరుణ్ణి, మహాలక్ష్మిని, గణేశుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, సరస్వతిని, పార్వతిని, ఈశ్వరుణ్ణి, అనంతుణ్ణి, నృసింహుణ్ణి, వామనుణ్ణి, రామచంద్రుణ్ణి ఉపాసన చేయాలట మహామంత్రాలతో. మహామంత్రాలతో ఇంతమందిని ఉపాసన చేసేటటువంటి అవకాశం అందరికీ ఉందా? అనుమానాస్పదమే. అందువల్ల మహామంత్రాలు కాకపోయినా వీరికి సంబంధించిన స్తుతులు చదువుకోవచ్చు. ఈ స్తుతులు కూడా రాని వాళ్ళు ఈ రోజుల్లో మనకి చాలామంది కనపడుతున్నారే. అందుకని కృష్ణానదికి, బృహస్పతికి అని చెప్పి, పుష్కరుడికి అని చెప్పి వీళ్ళ పేర్లు తెలుసుకుని వాళ్ళందరికీ నమస్కారాలు చేసి కనీసం ప్రార్థన చేసుకున్నా పర్వాలేదట. అలా చేసినట్టయితే ఈ వ్రతం 12 ముఖ్య కల్పాల్లో ఎన్నో వ్రతాలు చేసినటువంటి దానికి సమానమవుతుంది అని చెప్పి పుష్కర వ్రత కథ చెప్తోంది. అంటే ఎంత నియమంతో చేయాలో చూడండి. చేసింది తక్కువే అయినా, ఓ 12 రోజుల పాటే చేసిందైనా 12 కల్పాలు అంటే మరి ఏమిటి, ఎంత ఎక్కువ ఫలితం వస్తోంది. దానికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ఒక పుష్కర కథలో 3 యామాల మాత్రమే ఆయుర్దాయం ఉందని తెలిసింది చిత్రరథుడు అనేటటువంటి ఒక రాకుమారుడికి. యామము అంటే దరిదాపుల్లో 3 గంటలు అనుకోవచ్చు. అలాంటి 3 యామాలు మాత్రమే 2-3 గంటల మధ్య అంతే ఉంది ఆయుర్దాయం. అంటే ఏం చెయ్యాలి అని అనుకుంటే కృత్సనుడు అనేటటువంటి ఒక ముని ఈయనకి పుష్కర వ్రతాన్ని ఉపదేశం చేశాట. ఆ పుష్కర వ్రతం కృష్ణా పుష్కర సమయంలో ఆ వ్రతం చేశాడట. దానివల్ల దీర్ఘాయువు పొందాడు అని చెప్పి పుష్కర వ్రత మాహాత్మ్యం మనకి తెలియచెప్తూ ఉంది. దీనికి దాన విధులు కూడా ఉన్నాయి. ఈ పుష్కర వ్రతంలో తప్పనిసరిగా పాటించవలసినవి దాన విధులు. ఎలాగూ జపాలు, తపాలు ఇత్యాదులు ఉండనే ఉంటాయి, దానాలు కూడా పాటించాలి. దీనికి సంబంధించి కూడా అనేకం చెప్తారండి. బంగారం దానం చేస్తే ఈ ఫలితం, వెండి దానం చేస్తే ఈ ఫలితం, ఇవన్నీ ఏవేవో తిలలు అన్నీ దానం చేస్తే ఫలితాలు ఉన్నాయన్నారు. ఎన్ని మనం చేయగలమా? ఒక సామాన్య మానవుడు ఇవన్నీ చేయడానికి వీలవుతుందా? వీలైన వాళ్ళు ఇవన్నీ చేయాలి. అది ఒక్క సంగతి మర్చిపోతున్నారు. అవకాశము, వీలు అన్న సంగతి చెప్పకపోవడం వల్ల అందరూ అన్నీ చేసేయాలేమో అనే భ్రమలో పడి ఎన్నో రకాల ఇబ్బందులకు గురై సత్ఫలితాలు పొందే బదులు దుష్ఫలితాలు పొందడం అన్నది ఉంటుంది. కనుక ఎవరికి ఎంతవరకు వీలైతే అంతవరకు వీలైనంత అవసరం ఉన్న వాళ్ళకి దానాలు చేయండి. అవసరాన్ని బట్టి దానం చేయండి. పాత్రత ఎరిగి దానం చేయండి. పాత్రుడు కానివాడికి దానం చేసినట్టయితే వాడు చేసే దుష్కార్యాల యొక్క ఫలితం కూడా మనమే అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. అవసరాన్ని బట్టి దానం చెయ్యాలి. అటు పిమ్మట మన వీలును బట్టి చెయ్యాలి. దానమే కాదు, స్నానమే కాదు, యాత్రయే కాదు, తర్పణాలే కాదు, ఏదైనా సరే మనిషి సౌలభ్యాన్ని బట్టి చెయ్యమనే మనకి శాస్త్రాలు చెప్పాయే తప్ప నువ్వు ఇట్లా చేస్తేనే తప్ప అని దండించినట్టు చెప్పాల. వీలైతే ఇట్లా చెయ్యని చెప్పాయి. వీలును పట్టుకుని చేద్దాము. దండిస్తూ చెప్పినవేమిటి? అబద్ధమాడకు, దొంగతనం చేయకు, ఇతరులని బాధ పెట్టకు, ఇటువంటివి మాత్రమే దండనపూర్వకంగా చెప్పినవి. మిగిలినవన్నీ లాలనగా చెప్పినవే ఉన్నాయి. కనుక పుష్కర సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఇబ్బంది పడకుండా, ఇతరులకి ఇబ్బంది పెట్టకుండా,
పర్యావరణానికి హాని కలిగించకుండా, నదులని పాడు చెయ్యకుండా, నదీ తీరాలని ధ్వంసం చెయ్యకుండా గౌరవించి పూజిద్దాం. పూజ అంటే ఇదే కానీ పసుపు కుంకుమలు, అక్షతలు, కొబ్బరికాయలు కాదన్న సంగతిని తెలుసుకుని ప్రవర్తిద్దాం. స్వస్తి.